జోహార్లో సాంబశివుడన్న, జోహార్లో బెల్లెలతక్క, జోహార్లో కొనపూరి రాములన్న, జోహార్లో సాంబశివుడన్న. ఈరోజు దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడన్న వర్ధంతి సందర్భంగా బహుజన నాయకులందరూ కూడా ఏకం కావటం జరిగింది. అన్నగారు వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో అన్న అంబరపేట శ్రీనివాస యాదవ్ అన్న బహుజనవాది, అదేవిధంగా అచ్చనపేట శ్రీనివాస యాదవ్ అన్న, అదేవిధంగా లింగం అన్న, అదేవిధంగా సాంబశివుడు అన్న సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఇక్కడ ఏకమై సాంబశివుడు అన్న వర్ధంతి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. అన్నగారు సమాజం కోసం ఎంతగానో బడుగు బలహీన వర్గాల కోసం, తాడిత పీడిత వర్గాల కోసం సమాజ న్యాయం జరగాలి అని చెప్పి అన్నగారు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు. అన్నగారి ఆశయాల కోసం మనం అందరం కూడా ఏకమవుతాం. తెలంగాణలో అమరవీరుల ఆశయాల కోసం, పెళ్లి లలిత ఆశయాల కోసం, రాములన్న ఆశయాల కోసం బహుజనవాదులారా, తెలంగాణలో ఉన్నటువంటి బహుజనవాదులారా మనం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ బహుజనులకు న్యాయం జరగటం లేదు, చట్టసభల్లో న్యాయం జరగటం లేదు. బహుజనులందరూ కూడా వెనుకబడిపోతున్నారు. దాని ఉద్దేశమై మన అన్న అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు, అచ్చన శ్రీనివాస్ యాదవ్ గారు, బెల్లి చంద్రశేఖర్ యాదవ్ అన్న గారు, ఎందరో నాయకులు బహుజనుల కోసం, బహుజన రాజ్యాధికారం కోసం కంకణం కట్టుకుంటున్నారు. కాబట్టి అన్నగారి ఆశయాలు సాధిద్దాం, బహుజన వాదాన్ని, బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దామని చెప్పి అన్నగారి ఆశయాల కోసం మనం అందరం కూడా ఏకమవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. సాంబశివుడైన ఆశయాలను